అందుకని నేను చెప్తున్నాను, ఇరాన్ ఒక 10 పాయింట్స్ ఇచ్చింది. మీ కండిషన్లు పక్కన పడేయండి, నేను 10 పాయింట్స్ ఇస్తున్నాను, పాకిస్తాన్కి ఇచ్చి పంపిస్తున్నాను అని. పాయింట్ నెంబర్ 1, పర్మనెంట్ ఎండ్ టు వార్. కండిషన్ నెంబర్ 2, ఎండ్ టు రీజనల్ హాస్టిలిటీస్. కండిషన్ నెంబర్ 3, యూఎస్ శాంక్షన్స్ ఏవైతే మా మీద, మా క్రూడ్ ఆయిల్ మీద వేసి. 4వ రీకన్స్ట్రక్షన్ సపోర్ట్. ఇకపోతే 5వ కండిషన్, సేఫ్ నావిగేషన్ ఇన్ స్ట్రేట్ ఆఫ్ హార్మోస్. 10 కండిషన్స్. ఇరాన్ ఏం చెప్తుందంటే ఈ 10 కండిషన్స్ మీరు ఫాలో అవ్వండి, మేము ఇవాళ ఆపేస్తాం యుద్ధాన్ని. ఆ కండిషన్స్ ఏంటో ఇవాళ వీడియోలో, ఈ వీడియో ఎండ్ అయిపోయినా మీకు అర్థమవుతుంది. దానికన్నా ముందు చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, ఖచ్చితంగా ఆ పాయింట్స్ కూడా వస్తాయి. బట్ అది ఒకసారి వినేసి ఇది వినండి. లెట్స్ గెట్ రైట్ ఇన్. ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయకుండా డైరెక్ట్గా వెళ్ళిపోయి. ట్యూస్డే 5 PM EST. స్వామి, ఇది డీజేటీ గారు ట్రంప్ గారు వేసిన ట్వీట్, అదే ట్రూత్ సోషల్ పోస్ట్. దీని వెనకాల ఉండే అంతరార్థం ఏంటి, ఈ టైం ఎందుకు ఆయన మెన్షన్ చేశారు అంటే, ఈ పర్టికులర్ టైంలో ఇరాన్ మేము ఎలా కొడతామంటే కంప్లీట్గా ఎగిరిపోతుంది. Coming to an end to war, going to be bombing Iran to the Stone Ages. Right. And I don't know. I can't tell. It depends what they do. This is a critical period. They have a period of, well, till tomorrow at 8 o'clock. I gave them an extension. They asked for an extension of 7 days, right? I said, Steve, give them 10 days. ఇరాన్ మొత్తాన్ని మ్యాప్ మీద లేకుండా చేస్తామనే మీనింగ్ వచ్చినట్టు ఆయన మాడుతున్నారు ఈ టైంకి. ఇది ఏ టైం? ఈస్టర్న్ టైం. ఇది 5 PM ఈస్టర్న్ టైం అంటే మన భారతదేశం టైం మనం చూసుకుంటే పొద్దున్న 5:30, తెల్లవారుజామున 5:30. ఇన్ఫాక్ట్ దీని గురించి ఇరాన్ కూడా రెస్పాండ్ అవుతూ 8 PM అంటే మాకు అంత కన్వీనియంట్గా లేదు, మీరు పని చేయండి, మధ్యాహ్నం 1 గంటకి 2 గంటల మధ్యలో పెట్టండి, ఆ టైం మేము కూడా చాలా రెడీగా ఉంటాం, అది మాకు కూడా చాలా మంచి టైం అదని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు ట్రంప్ గారికి ఉండే ఫ్రస్ట్రేషన్కి ఇరాన్కి ఉండే సెన్స్ ఆఫ్ హ్యూమర్కి ఎక్కడ పొంతం లేకుండా ఉంది ఎట్ ద మూమెంట్. మన సిచ్యువేషన్ మనం చూస్తే గమనిస్తే ట్రంప్ గారు మాత్రం చాలా సీరియస్గా ఉన్నారు. అండ్ కౌంట్ డౌన్ ఇస్ బిగినింగ్. ఆయన చెప్పిన టైం ప్రకారం మీరు వీడియో చూస్తున్న టైంకి ఎగ్జాక్ట్ 10-12 గంటల్లో ఇప్పటిదాకా మీరు ఎప్పుడు చూడని ఒక యుద్ధాన్ని మేము ఇరాన్కి ఇస్తామని చెప్పి అమెరికా చెప్తుంది. దాని గురించి ఇవాళ మనం మాట్లాడాలి. వార్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మొత్తాన్ని వీడియోలో నేను ఇచ్చేస్తాను. దాంతోపాటు JASSM-ER అనే ఒక మిసైల్ ఉంది, అమెరికాకి సంబంధించి మోస్ట్ లీథల్ మిసైల్ ఇది. Deploying the JASSM-ER, a 600-mile stealth cruise missile so lethal it was kept in reserve for only the most dangerous wars America could imagine. జాయింట్ ఎయిర్ టు సర్ఫేస్ స్టాండ్ ఆఫ్ మిసైల్ అంటారు. విత్ అన్ ఎక్స్టెండెడ్ రేంజ్, దీనికి 1000 కిలోమీటర్ల రేంజ్ ఉంటుంది. అటు GPS ఉంటుంది, ఇటు ఇన్ఫ్రారెడ్ సీకర్ ఉంటుంది. సింపుల్గా అందరికీ అర్థమైనట్టు చెప్పాలంటే బార్డర్ బయట ఫ్లైట్ వచ్చి ప్లాన్ చేసుకొని లోపలికి కూడా వెళ్ళే అవసరం లేకుండా చూసి కొట్టే మిసైల్ ఇది. అండ్ ఒక స్టెల్త్ మోడ్లో ఉంటుంది. ఇప్పుడు అమెరికా దీన్ని వాడబోతుంది అని ఒక స్పెక్యులేషన్ ఉంది. ఇదేంటిది మిసైల్ అండ్ ఇది ఎందుకు ఒక బ్యాడ్ న్యూస్ టు ఇరాన్ అని మనం మాట్లాడుకోవాలి. అండ్ ప్యారల్గా భారతదేశానికి సంబంధించి కూడా 2 ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. పీయూష్ గోయల్ గారు చేసిన ఒక స్టేట్మెంట్ న్యూస్ అవుతుంది. అండ్ BSF, మన బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఉంది కదా, అదే మన భారతదేశపు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, వాళ్ళు ఇచ్చిన ఒక సజెషన్ కూడా ప్రపంచవ్యాప్తంగా ఇవాళ హెడ్లైన్స్ అవుతుంది. వీటిలన్నింటినీ రౌండ్ అప్ టకటక మాడేసుకుందాం, కట్టే కొట్టే తెచ్చేలా మాడేస్తాను. అండ్ ఇలాంటి వీడియో నా సైడ్ నుంచి మీకు రోజు కొట్టి వస్తుంది ఎవ్రీ సింగిల్ డే. యుద్ధానికి సంబంధించి గంటకి అప్డేట్స్ వస్తున్నాయి. అండ్ డీజేటీ గారు గంటకు ఒక ట్వీట్ వేస్తున్నారు. అండ్ దీనికి సంబంధించి ఎవరు తగ్గేటట్టు కనబడలే. ఈ యుద్ధానికి సంబంధించి సీజ్ ఫైర్లు 45 డేస్లు కాదు, యుద్ధం ఆగాలంటే ఇవి మా కండిషన్స్ అని చెప్పి ఒక 10 కండిషన్లు పాకిస్తాన్ తరపున ఇరాన్ పంపిస్తుందని చెప్పి ఒక న్యూస్ వస్తుంది. ఆబ్వియస్లీ ఏ దేశం ఎటువంటి కండిషన్ ఇచ్చినా కూడా ఎవరు ఒప్పుకునే పరిస్థితి లేవు ఇక్కడ. కాబట్టి ఇట్స్ గెటింగ్ బిగ్గర్ అండ్ బిగ్గర్. అండ్ అలాంటి అప్డేట్స్ని మనందరం మాడుకునే భాషలో ఒక 10-15 నిమిషాలు వీడియో చేసి రోజుకు వీడియో మీ ముందు పెట్టేస్తాను నేను. అలాంటి వీడియోస్ నేను పెట్టగానే మీ మొబైల్ ఫోన్లోకి వచ్చారంటే కొత్త వాళ్ళు మాత్రం చెప్తున్నాను, కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్ స్వామి. ట్రంప్ ఎలా రియాక్ట్ అయ్యారు, ట్రంప్ ఏం మాట్లాడుతున్నారు అని చెప్పడం కానీ, ఎందుకంటే ఆయన ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. దీని మీద ఇరాన్ ఎలా రియాక్ట్ అవుతుంది మనం చూసుకోవడం ఇంపార్టెంట్. వాళ్ళు ఒక అఫీషియల్ స్టేట్మెంట్ కూడా వాళ్ళ స్పోక్స్ పర్సన్ చోటు పంపించారు. వాళ్ళు ట్రంప్ గారికి సంబంధించి కాంటెక్స్ట్ మొత్తం సెట్ అయిపోయినట్టు అసలు వాళ్ళు ఏం రాశారు. ఇరానియన్ సొసైటీ అసలు ఆయన స్టేట్మెంట్ సీరియస్గా తీసుకోదు, ఆయనకి పర్సనల్ బిహేవియరల్ వర్బల్ బ్యాలెన్స్ లేదు, కాన్స్టెంట్గా కాంట్రరీ పొజిషన్స్ మధ్యలో షిఫ్ట్ అవుతూ ఉంటారు. దీన్ని ఇంగ్లీష్లో రాస్తే నీట్గా ఆయన బయో కింద లేదా ఎక్కడ పడితే అక్కడ నీట్గా రాసుకుని ఆయనకి సంబంధించి ఏదైనా ఒక పారాగ్రాఫ్, ఒక 10 లైన్స్ 10 పదాల్లో ఆయన గురించి మాట్లాడాల్సి వస్తే ఇది ఇస్తే సరిపోద్దని చెప్పి కింద కామెంట్స్ రాస్తున్నారు. దాన్ని ఆల్సో మనం నేను ఒక సోల్జర్ గురించి మాట్లాడాం. అదే ఇస్ఫహాన్ దగ్గర ఒక ఫ్లైట్ వెళ్తూ మెయిన్ ల్యాండ్ దగ్గర ఒక F-15 ఫ్లైట్ ఒకటి క్రాష్ అయ్యి 2 సోల్జర్స్ కింద పడ్డారు, 2 అమెరికన్స్ కింద పడ్డారు, ఒకరు పైలట్, ఇంకొకరు వెపన్స్ ఆఫీసర్. ఈ వెపన్స్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వెంటనే దొరికేశారు. ఇప్పుడు ఈ రెండో వ్యక్తి కోసం 40 hour మ్యాన్ హంట్ జరిగింది. అటు ఇరాన్ నుంచి అమెరికా నుంచి. అక్కడ డిజర్ట్ ఉండడం వల్ల, కొండలు ఉండడం వల్ల, అది 7000 అడుగులు ఎత్తుండడం వల్ల, ఈ పైలట్కి స్కిల్ ఉండడం వల్ల కొంచెం ఏదో కమ్యూనికేషన్ జరిగి అమెరికా వచ్చి కాపాడి వెనక్కి తీసుకెళ్ళగలిగింది. చాలా $millions ఖర్చు పెట్టుకుని, $100 million ఖర్చు పెట్టి. ఇప్పుడు నేను స్పెసిఫిక్ ఈ పాయింట్ దగ్గర నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇరాన్ దగ్గర అగైన్ అమెరికాకి రిటాలియేట్ అయితే ఒక ఇంట్రెస్టింగ్ థియరీ ఉంది. అగైన్ ఇది ఒక రూమర్ మాత్రమే. ఇరాన్ ఏం చెప్తుందంటే, అంత పకడ్బందీగా ప్లాన్ చేసి ఎవరో చూసి కొట్టినట్టు, గురి చూసి కొట్టినట్టు వాళ్ళు ఇస్ఫహాన్లోనే ఎందుకు పడ్డారు? అగైన్ కాంటెక్స్ట్ కోసం ఇస్ఫహాన్, నతాన్స్ అండ్ కామ్ అని చెప్పి 3 ప్లేసెస్లో న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ జరుగుతుంది ఇరాన్లో అని చెప్పి ఎప్పటి నుంచో ఒక టాక్ నడుస్తుంది. ఇన్ఫాక్ట్ లాస్ట్ ఇయర్ B-2 బాంబర్ని పంపించి మరి ఈ 3 ప్లేస్ని బాంబ్ చేశారు, ఈ బంకర్ బస్టర్స్ని గడ్ర పంపించి. సో అలాంటి 3 ప్లేసుల్లో ఉండే ఒక ఇస్ఫహాన్లో ఎందుకు పడ్డాడంటే, అమెరికా దీన్ని దొంగతనం చేయడానికి ప్రయత్నిస్తుంది. దేన్ని? ఈ 450 kilograms ఆఫ్ ఎన్రిచ్డ్ యురేనియం ఏదైతే ఇరాన్లో ఉందని చెప్పి మాట్లాడుకుంటున్నాం కదా, గత కొన్ని వీడియోస్లో మనం కూడా మాట్లాడుతున్నాం. మనం 1000 pounds
పౌండ్స్ అంటారు. ఆ 1000 pounds ని దొంగతనం చేయడానికి కావాలని అమెరికానే ప్లాన్ చేసి ఆ పైలట్ని అక్కడ పడగొట్టి ఇన్ని హెలికాప్టర్లు జెట్లు వేసుకొని వచ్చి మ్యాన్ హంట్ అని చెప్పి చేసింది. ఫైనల్గా అసఫలమే వెళ్ళిపోయింది వెనక్కి. కానీ ఇది సోల్జర్ కోసం చేసింది కాదు అని చెప్పి ఇరాన్స్ క్లెయిమ్. నేను ఇప్పుడు మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నా, మీరు ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో రెండు కేసులు చెప్తున్నాయి. అమెరికా వర్షన్ ఒకటి ఉంది, ఇరాన్ వర్షన్ ఒకటి ఉంది. అమెరికా లేదు, మా సోల్జర్ అంటే మా ప్రైడ్, చాలా పెద్ద రెస్పెక్టెడ్ సెలబ్రేటెడ్ ఆఫీసర్ ఆయన, ఆ వ్యక్తి కోసం ఆ సోల్జర్ కోసం ఎంతకైనా తెగిస్తాం, ఏ ఎండ్కైనా వెళ్తాం మేము అని చెప్పి మ్యాన్ హంట్ కండక్ట్ చేసామని చెప్పి అమెరికా చెప్తుంది. లేదు, ఎండ్రిచ్ యురేనియంని దొంగతనం చేయడానికి అని చెప్పి ఇరాన్ చెప్తుంది. మీరేం నమ్ముతారు? నా కింద కామెంట్స్లో మీరు ఖచ్చితంగా రాయండి, ఇరాన్ ఆర్ అమెరికా. ఎనీవేస్, ఆ పదజాలం ఏదైతే డీజేటీ గారు వాడారో ఇది నిజం చెప్తున్నా, ఇది ఏ వరల్డ్ లీడర్ ఇంకో వరల్డ్ లీడర్ మీద వాడరు. అలాంటి బూతులు వాడారు. నేను మాట కూడా స్వామి శరణం. కానీ దానికి ఇరాన్ రిటాలియేట్ అయిన తీరు కూడా అన్స్టేబుల్ and unreliable అని చెప్పి అగైన్. There's also a comment made by an Iranian minister who has called the US president as an unstable, delusional figure. That's what the minister has said. నా లైఫ్ టైంలో ఇద్దరు వరల్డ్ లీడర్స్ ఈ విధంగా మాడుకుంటారనేది నేను అనుకోలే. అందుకని ఇప్పుడు యూఎస్ ఏం చేస్తుంది, 45 days సీజ్ ఫైర్ కావాలని చెప్పి ప్రపోజ్ చేస్తుంది. అది కూడా ఎప్పుడు చేస్తుంది, మీరు కంప్లీట్గా మీ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఆపేసి మిసైల్ డెవలప్మెంట్ మొత్తాన్ని స్టాప్ చేసి రీజనల్గా మీరు చేస్తున్న మిలిటరీ యాక్టివిటీ ఏదైతే ఉందో దాన్ని తక్షణం కట్ చేయండి. ఆబ్వియస్లీ స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ మీరు ఓపెన్ చేయాల్సిందే. ఇన్ఫాక్ట్ దీని గురించి ఓపెన్ ద డాష్ స్ట్రేట్ అని డీజేటీ గారు పెడితే, అయ్యో సార్ మా దగ్గర తాళాలు పోయినాయి సార్ అని చెప్పి ఇరాన్ కామెడీ చేస్తుంది. సో ఇదేంటిది, పాజ్ నౌ అండ్ లెటస్ నెగోషియేట్ లేటర్ అని ఒక చిన్న ఐడియా ఇది. ఇప్పుడు ఇరాన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుంది, ఇలాగే మాట్లాడుకుందాం అని పిలిచి ఫిబ్రవరి 28 ఎవరు స్టార్ట్ చేశారు ఈ యుద్ధాన్ని, ఎవరు మొదలెట్టారు దీన్ని, అది మీరే కదా. ఇప్పుడు కూడా మీరు అదే నెగోషియేషన్ పిలిచి మళ్ళీ మీరు స్టార్ట్ చేయారని చెప్పి ఏంటి గ్యారంటీ? మమ్మల్ని ప్రస్తుతానికి కామ్ చేసేసి మొత్తం యాక్టివిటీ మొత్తాన్ని, మా జోష్ మొత్తాన్ని తగ్గించి మీరు వెంటనే మళ్ళీ ఒక మిలిటరీ రిటాలియేషన్ మీరు చేయరని ఏంటి గ్యారంటీ? ప్లస్ చాలా మంది అంటారు ఇరాన్ ఎందుకు ఒప్పుకోలేదు, 40 రోజులు కదా, ప్రాణ నష్టం తగ్గుతుంది కదంటే. వేరే యుద్ధాలకు ఉండే డిఫరెన్స్ ఏంటంటే ఇరాన్ ఈజ్ నాట్ నెగోషియేటింగ్ ఫ్రమ్ అ పొజిషన్ ఆఫ్ వీక్నెస్. మీరు వెనిజువేలా మీరు చూసుకున్నా, లేదా వేరే క్యూబా లాంటి వేరే దేశాలు మీరు చూసుకున్నా, ఇలాంటి ఏదైనా జరుగుతున్నప్పుడు ఒక క్లియర్ కట్ డామినెన్స్ మనకు కనబడుతుంది అమెరికా నుంచి. డైరెక్ట్గా వెనిజువేలాలో అయితే డైరెక్ట్ ఆ లీడర్ని పట్టుకొని వచ్చారు, నికోలాస్ మదురోని. సో తర్వాత వచ్చిన లీడర్ అమెరికన్ కండిషన్స్ ఒప్పుకుంటారంటే ఒక అర్థం పర్థం ఉంది. ఇక్కడ ఇరాన్ ఎందుకు ఒప్పుకోవాలని చెప్పి వాళ్ళు అంటారు. అందుకని నేను చెప్తున్నాను, ఇరాన్ ఒక 10 points ఇచ్చింది, మీ కండిషన్లు పక్కన పడేయండి, నేను 10 points ఇస్తున్నాను, పాకిస్తాన్కి ఇచ్చి పంపిస్తున్నాను అని. పాయింట్ నెంబర్ 1, పర్మనెంట్ ఎండ్ టు వార్. టెంపరీగా ట్రవద్దు, పర్మనెంట్గా యుద్ధాన్ని మీరు ఆపేస్తానంటే చెప్పండి, మేము కూర్చొని మాట్లాడతాం మేము. కండిషన్ నెంబర్ 2, ఎండ్ టు రీజనల్ హాస్టిలిటీస్. ఐసోలేట్గా మా వరకు సీజ్ ఫైర్ కాదు, మా మద్దతు పలికే కంట్రీస్ ఉంటాయి కదా రీజనల్గా, అన్ని దేశాల్లో మీరు ట్రూస్ చేసుకోవాలి. సిరియా, ఇరాక్, లెబనాన్, గాజా, ఈ అన్ని లొకేషన్స్. కండిషన్ నెంబర్ 3, యూఎస్ శాంక్షన్స్ ఏవైతే మా మీద, మా క్రూడ్ ఆయిల్ మీద వేసారో వెంటనే తక్షణం దాన్ని ఎత్తేయాలి. మా కరెన్సీ ఇంప్రూవ్ అవడానికి మాకు హెల్ప్ చేయాలి. 4వది, రీకన్స్ట్రక్షన్ సపోర్ట్. వార్లో మాకు ఏదైతే డ్యామేజ్ జరిగిందో దానికి రిపరేషన్స్ ఇవ్వాలి, అదే నష్టపరిహారం ఇవ్వాలి. మేము మళ్ళీ రీబిల్డ్ చేయడానికి మాకు హెల్ప్ చేయండి. చెప్పాను కదా ఎన్ని కోట్ల నష్టం జరిగిందంటే ఇరాన్కి, అది మళ్ళీ రీబిల్డ్ చేయండి, అప్పుడు మేము ఆలోచిస్తాం. ఇకపోతే 5వ కండిషన్, సేఫ్ నావిగేషన్ ఇన్ స్ట్రేట్ ఆఫ్ హార్మోస్. అంటే మాకు సింపుల్గా చెప్తారు, మాకు ఆ నావిగేషన్ కంట్రోల్ మీరు ఇవ్వండి, మేమే దాని మీద రూల్ చేస్తాం. ఎందుకంటే రేపు పొద్దున్న మీరు ఇంకో యుద్ధం మీరు చేయాలన్నా కూడా ఆ లొకేషన్ మీద కంప్లీట్ సోవరెంటీ మాకు ఉండాలి. సింపుల్గా చెప్పినానుగా, మానిటరింగ్ రైట్స్ మాకు కావాలి. 6వది, సెక్యూరిటీ గ్యారంటీస్. ఫ్యూచర్లో యూఎస్ కానీ ఇజ్రాయెల్ కానీ మా మీద దాడి చేయకూడదు. ఎందుకంటే ఇవాళ ఈ లీడర్ కాకపోతే రేపు ఇంకో లీడర్ వస్తాడు, ఇవాళ బెంజమిన్ నెతన్యాహు కాకపోతే రేపు నఫ్తాలి వస్తాడు. సో ఎవరు ఎలా ఉంటారో మాకు తెలియదు కాబట్టి మాకు లిఖిత పూర్వకంగా రేపు పొద్దున కూడా మా మీద దాడి జరగదని చెప్పి మీరు రాసి ఇవ్వాలి. 7వది, రికగ్నిషన్ ఆఫ్ ఇరాన్స్ రీజనల్ రోల్. ఇరాన్ ఒక రీజనల్ పవర్ కింద మీరు యాక్సెప్ట్ చేయండి. ఇప్పుడు దాకా మేము ఏవైతే చేసామో దాన్ని వెనక్కి తీసుకోమని చెప్పకండి, ఇది మా పవర్ అని మీరు తెలుసుకోండి. ఒక స్టేటస్ ఇవ్వండి, ఒక లెజిటిమసీ ఇవ్వండి, ఇది కూడా ఆన్ పేపర్. 8వది, నో రోల్ బ్యాక్ ఆన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్. ఇప్పుడు దాకా మేము ఏదైతే న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ చేసామో దాని మీద ఎటువంటి మేము వెనక్కి అడుగు వేయం. మేము మా దగ్గర ఉండే 450 kilograms ఆఫ్ ఎంరిచ్డ్ యురేనియం ఏదైతే ఉందో అది దాంతో ఏం చేస్తాం అది మా ఇష్టం. అది మీ దగ్గర ఇజ్రాయెల్ దగ్గర ఉన్నప్పుడు మా దగ్గర ఉంటే తప్పేంటి, సింపుల్గా చెప్పాలంటే. ఇకపోతే 9వ కండిషన్, మిసైల్ ప్రోగ్రామ్ మీద ఏదైతే మీరు రిస్ట్రిక్షన్స్ చేస్తా ఉన్నారో అది కూడా మీరు వెనక్కి తీసేసుకోండి. వీఆర్ నాట్ గివింగ్ అప్ ఆన్ అవర్ మిసైల్ కేపబిలిటీస్. 10వది, నెగోషియేషన్స్ వితౌట్ థ్రెట్స్. ఈ డీజేటీ గారి నుంచి వస్తున్న అల్టిమేటమ్స్ ఏవైతే ఉన్నాయో దానికి మేము ఒప్పుకోం. మేము ఈ వార్నింగ్లు బూతులు అన్ని మీ దగ్గర మీరు పెట్టుకోండి, మీ పొగరు మీ దగ్గర పెట్టుకోండి. ఇక్కడ ఇద్దరు ఈక్వల్ ప్లే గ్రౌండ్లో ఉన్నారనుకోని మాట్లాడండి, మేము మాట్లాడతాం. ఈ కండిషన్స్ అన్నిటికీ మీరు ఒప్పుకుంటేనే మేము రెడీగా ఉన్నాం. అది కూడా 40 రోజులు 45 రోజులు సీజ్ ఫైర్లు కాదు, కంప్లీట్గా యుద్ధాన్ని ఆపేయడానికి మీరు రెడీయా, ఇది ఇరాన్ అడుగుతుంది. ఆబ్వియస్లీ డీజేటీ గారు దీనికి ఒప్పుకుంటారని అయితే నేను అనుకుంటాను. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, వాట్ యూ థింక్? ఇన్ని కండిషన్స్ ఈ విధంగా పెట్టారు కాబట్టి దీని మీద ఆయన రెస్పాన్స్ ఎలా ఉంటుందని చెప్పి మీరు అనుకుంటున్నారు, కింద కామెంట్స్ మీరు ఖచ్చితంగా మీరు రాయండి. అండ్ ఇరాన్ అడిగిన కండిషన్స్ సబబేనా, దాని మీద మీ స్పందన ఏంటి? బికాస్ జాయింట్ ఎయిర్ టు సర్ఫేస్ మిసైల్ అని చెప్పాను కదా, యూఎస్ ఇస్ గెటింగ్ రెడీ అని చెప్పి దర్ ఇస్ అ వెరీ వెరీ స్ట్రాంగ్ రూమర్. అండ్ దీంట్లో పైలట్స్కి ఎటువంటి ఇబ్బంది
ఉండదు, బార్డర్ బయట నుంచి వాళ్ళు చేస్తారు. F-15కి F-16కి F-35కి కనెక్ట్ చేసేసి ఈ మిజైల్ని ఆల్మోస్ట్ ఒక బంకర్ బస్టర్ కింద పనిచేస్తుంది. ఇలాంటి మిజైల్స్ కానీ నిజంగా వాళ్ళు ఇరాన్ మీద దింపితే ఇరాన్కి చాలా నష్టం జరుగుతుంది. అందుకే చెప్తున్నాను కదా, ఏ దేశానికైనా సోవరెంటీ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇది సెక్యూరిటీ పరంగా అయినా ఎకనామిక్గా అయినా. ఇవాళ అలాంటివి రెండు జరిగే భారతదేశానికి. ఈ యుద్ధానికి దానికి సంబంధం లేకపోవచ్చు, బట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ దిస్. పీయూష్ గోయల్ గారు మినిస్టీరియల్ మీటింగ్ కూడా జరిగింది WTOలో. హీ మేడ్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్. కంట్రీస్ అనుమతి లేకుండా ట్రేడ్ రూల్స్ లోకి, ట్రేడ్ నెగోషియేషన్స్ లోకి ఎటువంటి కన్సెన్సస్ లేకుండా మీరు ఇలా చేయకూడదు. WTOలో అయినా, WTO అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, అన్ని దేశాలకి సరైన ఫేర్ కైండ్ ఆఫ్ ట్రేడ్ జరగాలని ప్రపంచం పెట్టుకున్నది. ఇది వెయిట్ బేస్డ్ ఓటింగ్ ఉండదు ఇక్కడ. వరల్డ్ బ్యాంక్ లాగా లేకపోతే మానిటరీ ఫండ్ IMF లాగా ఒక దేశానికి ఏదైనా సేవ్ ఉంటే దాని కన్సెన్సస్ ఏంటని కూడా చూస్తారు. ఈ దేశం చెప్తున్న దాంట్లో ఎంతవరకు వాల్యూ ఉంది అని. మీరు అది పక్కన పడేసి ప్రవర్తించకూడదు అనేది పాయింట్. అగైన్ ఈయన ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏ దేశాన్ని ఇలా మాట్లాడగలగాలి. బికాస్ భారత్ ఇస్ సోవరెన్, వీఆర్ ఏబుల్ టు టాక్. అండ్ ఇది ఎందుకు వస్తుంది, ఇది ఒక రూల్ ఉండదు. ఎలక్ట్రానిక్ ట్రాన్స్మిషన్ ఒక దేశం నుంచి ఇంకో దేశం జరుగుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక సాఫ్ట్వేర్ ఉంది, అమెరికా నుంచి భారతదేశానికి వచ్చి ఇక్కడ మనం డౌన్లోడ్ చేసుకోగలుగుతున్నాం. మనం అంటే అమెరికా మీద ఎటువంటి టారిఫ్ వేయకూడదంట, వాళ్ళు మన మీద వేయొచ్చు. ఎందుకు? కేవలం ఎలక్ట్రానిక్ ట్రాన్స్మిషన్ కాబట్టి. ఇది ఎవరు పెట్టారు ఈ రూల్ అంటే ఈ పవర్ఫుల్ ఫ్యూ కంట్రీస్ ఉండే కదా, వాళ్ళు మాత్రం పెట్టారు. అది కంటిన్యూ అవ్వకూడదని చెప్పి మనం ఫైట్ చేస్తున్నాం. మనం కన్సెన్సస్ బేస్డ్ ఆర్గ్యుమెంట్ మనం ఇచ్చాం మనం. బట్ స్టిల్ నో యూజ్, నో బడీ ఈజ్ యాక్సెప్టింగ్. దీనికి రెస్పాండ్ అవుతూనే ఆయన అలా మాట్లాడారు. ప్యారలల్గా BSF మన బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, బంగ్లాదేశ్కి సంబంధించి మన బార్డర్ అతి పెద్దది, పాకిస్తాన్ కన్నా పెద్దది, భూటాన్ కన్నా పెద్దది, ఏ దేశంతో కంపేర్ చేసినా పెద్దది. సుమారు ఒక 4000 కిలోమీటర్లు ఉంది. అండ్ ఇలాంటి బంగ్లాదేశ్ నుంచి ఎంతమంది మనకు వచ్చి ఇన్ఫిల్ట్రేట్ అవుతున్నారు మన అందరికీ తెలుసు. ఇల్లీగల్ బంగ్లాదేశీ ఇమిగ్రెంట్స్ గురించి నేను చాలాసార్లు మాట్లాడాను. నేను ఇక్కడ పాయింట్ వాళ్ళకి మనం ఇస్తున్నామా లేదా అని కాదు, మన దేశం పట్ల ఎటువంటి ఎలిజియన్స్ లేని వాళ్ళకి, మన దేశపు పౌరులకు వెళ్లాల్సిన బెనిఫిట్స్ ఏమైనా వెళ్తే అది ఎవరు ఒప్పుకుంటారు, ఎవరు కరెక్ట్? అది మన హ్యూమన్ లెవెల్లో చూసినా అదే మనకు కరెక్ట్ అనిపిస్తుంది. హిమంత బిశ్వ శర్మ గారు కూడా ఐ థింక్ రీసెంట్లీ హీ మేడ్ అ పోస్ట్ మార్చ్లో. ఇది ఒక 21 మెంబర్స్ రీసెంట్గా దే జస్ట్ ర్యాండమ్గా వచ్చేస్తుంటారు ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్. లేదా ఇంకొక న్యూస్లో దేర్ వాస్ a batch of people బంగ్లాదేశ్ నుంచి వచ్చి ఒక ఫార్మర్ ఇంటికి వెళ్ళి కొట్టేసేలారు. ఎందుకు? ఈ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళంట వాళ్ళ మీద కొంచెం హార్ష్గా మాట్లాడారంట. ఏదో పక్కింటికి వచ్చినట్టు, గోడ దూకి వచ్చినట్టు వచ్చేస్తున్నారు. మన ఫెన్సింగ్ కూడా అంత కరెక్ట్గా లేదని చెప్పి ఒక డిస్కషన్ నడుస్తుంది. అది ఎందుకంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ రివర్స్. ఇప్పుడు BSF ఇచ్చిన సజెషన్ ఏంటంటే ఈ రివర్స్లో క్రొకోడైల్స్, స్నేక్స్ మనం పెడదాం. ఆబ్వియస్లీ వాటర్ బాడీస్ చాలా ఉన్నాయి కదా, అండ్ ఆ భయంతో చాలా మంది రాకుండా ఉంటారు అని చెప్పి దీని మీద ప్రపంచవ్యాప్తంగా ఆర్టికల్స్ వస్తున్నాయి. ఇది ఎవరు చేశారు? ఇది వరకు ఆల్రెడీ జరిగింది అంటే నార్త్ కొరియా చేసింది. బట్ దాని మీద మనకు అంత ఆర్టికల్స్ ఉన్నాయి ఎందుకంటే దే ఆర్ నాట్ ట్రాన్స్పరెంట్. బట్ మెక్సికోకి సంబంధించి ఇదే DJT గారు ట్రంప్ గారు 2019 ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఇలాంటి స్టేట్మెంటే. అప్పుడు అందరూ కరెక్టే కదా అనుకున్నారు. బట్ ఎనీవేస్ ఆ స్టేట్మెంట్ అయితే ఉంది. ఇప్పుడు మిమ్మల్ని అడుగుదాం అనుకున్నా, BSF ఇచ్చిన ఈ స్టేట్మెంట్ మీద మీ స్పందన ఏంటి? లెట్ మీ నో డౌన్ ఇన్ ద కామెంట్స్. ఇవాళ మల్టిపుల్ టాపిక్స్ మనం మాట్లాడాం కాబట్టి దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. టుడేస్ డే 39. ఇంకొక కొన్ని గంటల్లో DJT గారు ఏదైతే వార్నింగ్ ఇచ్చారో 5 PM ఈస్టర్న్ టైం వస్తుంది మనకి తెల్లవారుజామున. ఆ టైంలో నిజంగానే అమెరికా దాడి చేయబోతుందా లేదా ఇది ఒక ట్రిక్కా, ఇది ఒక డైవర్షన్ టెక్నిక్కా? మీరేమనుకుంటున్నారు? ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికీ. ఇండో బంగ్లాదేశ్ ల్యాండ్ అగ్రిమెంట్ అని చెప్పి ఒకటి సంతకం అయింది. అది ఏ సంవత్సరంలో జరిగింది? ఆప్షన్ ఏ 2008, ఆప్షన్ బి 2009, ఆప్షన్ సి 2015, ఆప్షన్ డి 2023. మీకు సమాధానం తెలిసే కింద రండి, తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. అక్కడ అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని ఉంటుంది. అజయ్ ఫ్రమ్ అని రైట్, ఇట్స్ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది, 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. మీరు టక్ అని వచ్చేయచ్చు. అక్కడ ఇలాంటి వీడియోస్ని రీల్స్లో చూడొచ్చు. నా లైఫ్లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, నాకు ఏదైనా వీడియో ఐడియా టాపిక్ మీరు ఇద్దాం అనుకున్నా కూడా ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. ఎందుకంటే మీరు ఇస్తున్న ఆర్టికల్స్ ఇవన్నీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇండో బంగ్లాదేశ్ ఇష్యూని మీరే పంపించారు నాకు. ఐ వాంటెడ్ టు ఇంక్లూడ్ బికాస్ ఇట్ మేడ్ సెన్స్. ఏదో విధంగా ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుందో చెప్పేయాలి అనే ఈ సంకల్పానికి మీరు యాడ్ చేస్తున్నారు. ఈ గొంతు నా ఒక్కడితే కాదు, ఏజుడ్ అంటే నేను ఒక్కడనే కాదు, మనం నూరికే అనలేదు. సో ఇఫ్ యూ రియలీ వాంట్ టు యాడ్, కమ్ దేర్, DM మీ. అండ్ నా లైఫ్లో నా చుట్టూ ఏమైనా జరుగుతుందో కూడా తెలుసుకోవచ్చు. అండ్ ఫాలో మీ దేర్. అండ్ ఏజుడ్ గ్లోబల్ అని మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి నా కైండ్ ఆఫ్ వీడియోస్ మీరు చూపిద్దాం అనుకుంటే, షేర్ చేద్దాం అనుకుంటే డెఫినెట్లీ దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. అండ్ మీరు ఇక్కడ దాకా ఈ వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న వాచ్ టైం, రిటెన్షన్ ఉంది కదా, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, రోజు నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ, యు ఆర్ మై ఇన్స్పిరేషన్. ఇన్ఫాక్ట్ మీరు ఇలా చేయడం వల్ల ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది అనుకుంటున్నారు? ఈ యుద్ధానికి సంబంధించి కూడా ఎక్కడున్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ట్రావెల్ చేస్తున్నా, ఏం చేస్తున్నా కూడా నా సైడ్ నుంచి వీడియో ఖచ్చితంగా వచ్చేస్తుంది. అది మీరు మిస్ అవ్వకూడదు. కొత్త వాళ్ళు నేను వీడియో పెట్టగానే మీ మొబైల్ ఫోన్స్ అలా వచ్చేయాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్ స్వామి. మీకోసం నేను వీడియోస్ పెడుతున్నాను ఇక్కడ. ఆ పైలట్ ఎవరైతే ఉన్నారో ఆ పైలట్ని ఎలా పట్టుకున్నారు, మ్యాన్ హంట్ ఎలా జరిగింది, 40 అవర్స్లో ఏం జరిగింది, క్రిస్టల్ క్లియర్ ఇన్ఫర్మేషన్ మీకు కావాలంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. లేదా అసలు యుద్ధమే ఎలా మొదలైంది అనుకుంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు ఇంకో వీడియోతో కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance. Rise above arrogance. Rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ. ఓం నమః శివాయ. స్వామియే శరణం.